వెల్కమ్ టు రుద్ర టీవీ. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. గతంలో ఇతర నగరాల నుంచి హైదరాబాద్ కు బస్సు ప్రయాణం చేయాలంటే 1-2 సార్లు ఆలోచించేవారు. కానీ ఉచిత బస్సు సౌకర్యంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరిగింది. గతంలో రోజుకు 30 నుంచి 35 లక్షల మంది బస్సుల్లో ప్రయాణం చేస్తే ఇప్పుడు ఆ సంఖ్య డబుల్ అయింది. దీంతో బస్సు సర్వీసులు కూడా పెరిగాయి. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి అయినా హైదరాబాద్ కు రావాలన్నా కేవలం 2 బస్టాండ్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి ఎంజీబీఎస్ కాగా రెండవది జేబీఎస్. ఈ 2 బస్టాండ్ల నుంచే వివిధ జిల్లాలకు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ప్రయాణికుల సంఖ్య రెట్టింపవడంతో ఈ 2 బస్టాండ్లపైన ఒత్తిడి పెరిగిపోతోంది. ప్రతిరోజు ఈ 2 బస్టాండ్ల నుంచి జిల్లాలకు 1.5 లక్షల మంది ప్రయాణికులు సుమారు 5,000 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక సెలవులు, పండుగలు, వీకెండ్స్ లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో బస్టాండ్లలో విపరీతమైన రద్దీ పెరిగిపోతోంది. ప్రయాణికులు కూడా సరైన సమయానికి బస్సులు దొరకక గమ్యస్థానానికి సకాలంలో చేరుకోలేకపోతున్నారు. మరోవైపు నగరంలో ఏ మూలకు ఉన్నా తమ గ్రామాలకు వెళ్లాలంటే అందరూ ఎంజీబీఎస్ లేదా జేబీఎస్ కు వచ్చి బస్సులు ఎక్కాల్సిందే. దీనివల్ల నగరంలోనే సగం సమయం గడిచిపోతోంది. ఈ ఇబ్బందులను తొలగించడానికి ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులకు అనుకూలంగా మరో 3 బస్టాండ్లు నిర్మించాలని సంకల్పించారు. ముఖ్యంగా ఎంజీబీఎస్ మీద ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్, కర్నూల్, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లేవారు ఎంజీబీఎస్ లో బస్సు ఎక్కి ఆరంఘర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం గుండా రోజుకు సుమారు 1000 నుంచి 1500 బస్సులు ప్రయాణిస్తాయి. అయితే బస్సు ఎక్కాలంటే మాత్రం ఎంజీబీఎస్ కు రావాల్సిందే. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్ పై ఒత్తిడి తగ్గించాలంటే ఆరంఘర్ చౌరస్తాలో అత్యాధునిక హంగులతో బస్టాండ్ నిర్మించాలని భావిస్తోంది. అలాగే వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి వచ్చే బస్సుల కోసం ఉప్పల్లో, నల్గొండ, ఏపీలోని పలు జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఎల్బీ నగర్ లో బస్టాండ్లు నిర్మించాలని యోచిస్తోంది. అన్ని ప్రాంతాలకు ఎంజీబీఎస్ నుంచే బస్సులు నడపకుండా నగర శివారు ప్రాంతాలైన ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల నుంచే నడపాలని యోచిస్తున్నారు. అందుకు కూడా అనుగుణంగా ఇక్కడ కూడా బస్టాండ్లు నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ బస్టాండ్ ను అన్ని రకాల సదుపాయాలతో నిర్మిస్తే నగర శివారు ప్రాంతాల వారికి అనుకూలంగా ఉండడంతో పాటు ఎంజీబీఎస్ బస్టాండ్ పైన ఒత్తిడి తగ్గుతుందని ఆర్టీసీ సంస్థ భావిస్తోంది. ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట తదితర జిల్లాలకు వెళ్లేందుకు వీలుగా జేబీఎస్ బస్టాండ్ ను గతంలోనే నిర్మించారు. ఇప్పుడు మరో 3 బస్టాండ్లు నిర్మిస్తే జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటు ఎంజీబీఎస్ బస్టాండ్ పైన ఒత్తిడి తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఇది ఇవాల్టి యూస్ఫుల్ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.